హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రయేక దేవునికిని, అలాగనే మా ప్రియులు ఆత్మీయులు గురువులు ఆత్మీయ తండ్రి గారైన దానిలయ్య గారికి, తల్లి గారైన అమ్మగారికి, అలాగే ప్రియా కుమార్తె మరి దేవినమ్మ గారికి, మరి అలాగనే బాబుకు పెద్దలకి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ, అలాగే మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. గతించిన దినాలలో నేను ఒక మాట ఎత్తాను. ఆ నక్షత్రము ఆయన నక్షత్రము, మనము కూడా ఆయన నక్షత్రము, మనము ఆయన సొత్తు కదా. ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక మాట చెప్తే, ఈ నక్షత్రము మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన నక్షత్రము సాక్ష్యం ఇస్తూ ఉంది. నోరుండి సాక్ష్యం ఇవ్వలేదు. ఇది ఎలా సాక్ష్యం ఇచ్చింది? దేవుని పిల్లరా, ఎలా సాక్ష్యం ఇచ్చినది? నోరుండి మనం సాక్ష్యం చెప్పలేం, కానీ ఈ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టి ఉన్నారని సాక్ష్యము చెప్పిన నక్షత్రం. ఎందుకు చెప్తున్నానంటే, ఆ నక్షత్రమును తేరు చూచినప్పుడు ఈ నక్షత్రము ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, యూదులకు ఒక రాజు పుట్టి ఉన్నాడు, ఎప్పటి నుండో ఎదురు చూచుచున్న ఆ రాజు భూమి మీదకి వచ్చి ఉన్నాడని జ్ఞానులకు చెప్పింది. జ్ఞానులు ఏం చేస్తారు అని అంటే, ఆ నక్షత్రము వెంబడి వెళ్ళి 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 ఎక్కడైతే నక్షత్రం ఆగిందో అక్కడికి వెళ్ళి పూజించారు. అలాగే మనము కూడా ఆయన నక్షత్రాలము కదా. మనము యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నామా? మన జీవితంలో సాక్ష్యం ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నదా? చాలామందికి సాక్ష్యపు జీవితము ఉండదు. ఏ జీవితం ఉండదండి? సాక్ష్యపు జీవితం ఉండదు. మన దైవజనులు సాక్ష్యము కలిగిన దైవజనులు. దేవుని పిల్లారా, నేను పెద్దవారందరితో కూడా చాలామందితో ఉండేవారిని. వారందరిలో ఉండేది సాక్ష్యం. సాక్ష్యాన్ని బట్టే దేవుడు ఫలాలు ఇస్తూ ఉంటాడు. ప్రియ సంగమా, దేవుని ఎడల ఆసక్తి కలిగిన వచ్చిన వారులారా, మీ సాక్ష్యం ఏది? మన యొక్క క్యారెక్టర్ పరంగా సాక్ష్యం కలిగి ఉండాలి. దైవజనులు చెప్తూ ఉంటారు, దేవుని పిల్లరా, వీధిలో ఏముండాలట? సాక్ష్యం ఉండాలట. ఏముండాలి? సంఘములో సాక్ష్యం ఉండాలా. దేవుని దగ్గర కూడా మన సాక్ష్యం ఉండాలా. మన వ్యక్తిగత జీవితంలో దేవుని పిల్లరా సాక్ష్యం ఇచ్చేదా? నా స్వామి యేసు, ఏం చెప్తామంట? నా స్వామి అయిన యేసుక్రీస్తు ప్రభులు వారే దేవుడని సాక్ష్యము చెప్పగలను. మన జీవితంలో సాక్ష్యము ఎంతవరకు చెప్పగలుగుతున్నాం? ఈ నక్షత్రము రక్షకుని చూపించే వరకు సాక్ష్యం చెప్పింది. ఏం చూపించిందండి? రక్షకును చూపించే వరకు సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి మనం ఇవ్వగలుగుతున్నామా? దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నారని అంటే, నేను వెళ్ళి మీ మీదకి ఒక ఆత్మను పంపిస్తాను. ఏం పంపిస్తారట? పరిశుద్ధ ఆత్మను పంపించినప్పుడట, యోహాను సువార్త 15వ అధ్యాయము 26, 27 వచనాలలో, మీరు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారే భూ దిగాంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. నిజమే, మన జీవితంలో పరిశుద్ధాత్మ కలిగిన వారమైండి మన స్నేహితులకు ఇదిగో నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని సాక్ష్యం చెప్తున్నామా? మన సాక్ష్య జీవితాన్ని బట్టి క్రైస్తవుడు అని అంటే కదిలే క్రీస్తు ప్రభువే. ఎవరండి? మనం తెలుసో తెలియకో, ఒకవేళ తెలియక ఎవరికైనా అపకారం జరిగి ఉండొచ్చేమో, కానీ తెలుసుండి ఎవరికి ఏ హాని చేయకూడదు. ఒకవేళ చేస్తే ఉద్దేశపూర్వకంగా ఏది చేసినా దేన్ని చంపేస్తుంది? సాక్ష్యాన్ని చంపేస్తుంది. సాక్ష్యం ఒకటి చచ్చిపోతుందా? మీకు ఒక మాట చెప్తాను చూడండి. చాలా విలువైన భోజనం పెట్టారు ఒక ప్లేట్లో, చాలా విలువైన భోజనం పెట్టారు. ఆ పక్కనే ఏదో ఒక చిన్న కాకే ఏదో ఒకటి అనుకునే రీతిగా ఏదో ఒక చిన్న పదార్థం అది పెట్టి వెళ్ళింది. నీవు ఈ విలువైన భోజనం తినగలవా? ఇది విలువైందే, కానీ నీ ఎదురుకుండా ఉన్నదేంటి? నీ సాక్ష్యము జీవితపు లేకపోతే నీ బ్రతుకు కూడా అంతే.
నువ్వు గొప్పవాడివే కావచ్చు, కానీ వెనకాల ఏం కావాలా? సాక్ష్యం కావాలి. అది దేవునికి అనుకూలమైన సాక్ష్యం కావాలి. చాలా సాక్ష్యాలు ఉన్నాయి బైబిల్లో. వాటన్నిటిని తీయడానికి ఇది సమయం కాదు. ఎందుచేతనంటే అయ్యగారి దగ్గర నేర్చుకునే వాళ్ళు నేను కూడా ఒకండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు విన్నవాక్యమే కదా అనుకున్నాం. అలా తీసుకెళ్ళి మొత్తానికి అలా తీసుకొచ్చి మొత్తం బైబిల్లో ఉన్న ఒక మర్మాన్ని బయలుపరిచే ఒక మర్మమైన మంచి ఉపదేశకుని దేవుడు ఈ గ్రామానికి యేసయ్య ప్రార్థనా మందిరము ద్వారా మనందరికీ అనుగ్రహించున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో కూడా వారు నాకు, అంటే వారు కూడా దేంతో నిండుకున్నారు? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారే నాకు సాక్షులై ఉన్నారు. ఏం చెప్తున్నాడండి? నాకు నక్షత్రం సాక్ష్యం ఇచ్చింది. పరిశుద్ధాత్మ పొందిన వారు సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభువారు పరమునకు వెళ్ళిన తర్వాత భూమి మీద ఉన్న సంఘము కూడా ఏం చెప్తుంది? సాక్ష్యం చెప్తుంది. వారు గొప్ప సాక్ష్య సమూహము అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. అంటే మనం అందరము ఎవరిని గురించి సాక్షులమండి? నా మట్టుకు నేను వచ్చేయడం క్రిస్మస్ ఆరాధన కాదు. ఈరోజుని ఏ సేవకుడు ఎక్కడా లేని, మరి ఏ రీతిగా జరగని విధంగా యేసయ్య ప్రార్థనా మందిరం క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఊరంతా సందడే సందడి. ఆ పాట ఉంటుంది కదా, ఊరంతా ఎక్కడ జరుగుతుందిరా అంటే యేసయ్య ప్రార్థనా మందిరమే. చూసాను, ఆ లిస్టు చూసాను. నా దగ్గరకు వచ్చిన లిస్టు చూస్తే ఈమెలో క్రిస్మస్, ఆమోలో క్రిస్మస్, ఆమోలో క్రిస్మస్. ఏదో మాలెటోడు ఒక క్రిస్మస్ పెట్టుకోవడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. ఎలా చేస్తున్నారా అని అంటే సాక్ష్యము కలిగి ఉండుటకే. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్య సమూహమును సిద్ధపరచుచున్న నీ దైవజనుల యొద్ద నీ సాక్ష్యం ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయములోని దేవుని పిల్లరా, సువార్త చెప్పుటలో అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఎవరి తట్టు తిరిగారట? ఒకటి, నువ్వు సాక్ష్యం చెప్తున్నావు. ఎవరి గురించి చెప్తున్నావు సాక్ష్యము? మన కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మనము సాక్ష్యము చెప్పుతూ ఉండగా ఆ విన్నవారు ఎవరి తట్టు తిరిగారట? తిరిగిన వారు సామాన్యమైన వారు కాదు. ఆనాటి తత్వజ్ఞానము కలిగిన వారు, అనేక శాస్త్రములు చదివిన శాస్త్రులు అక్కడ ఉన్నారు. అన్నిటినీ పరిశీలించగలిగిన వారు అక్కడ ఉన్నారు. చాలా విపరీతమైన జ్ఞానము కలిగి ప్రతి విషయాన్ని కూడా అనేక కోణాల్లో ఆలోచన చేయగలిగిన వారు అక్కడ ఉండగా యేసునికి వచ్చిన సాక్ష్యము వారిని యేసు యొద్దకు నడిపించింది. ప్రియ సంగమా, నీవు దేవుని తట్టు నడిపించబడ్డానికి నీ సాక్ష్యం ఉన్నదా? నక్షత్రానికి సాక్ష్యం ఉంది. ఆ నక్షత్రము నీవే. నీవైన ఈ నక్షత్రమా, ఓ నక్షత్రమా, సంఘమన నక్షత్రమా, విశ్వాసనే ఓ నక్షత్రమా, నీ సాక్ష్యము ఎంతమందిని క్రీస్తు యొద్దకు నడిపించింది. దేవుని పిల్లరా, అపోస్తలుల కార్యాల్లోనే చూసుకున్నట్లయితే 19:26లో కూడా ఆ 17:2 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నప్పుడు పౌలు సాక్ష్యముతో అనేకులు సంఘములో కలుసుకున్నారు. దేనిలో కలుసుకున్నారండి? సంఘాన్ని విడగొట్టారా? ఏమండి, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దన్నారా? ఏమన్నారు? అయ్యో ఆ దైవజనుడు. నిజంగా నేను చాలామంది దైవజనులు ఎరుగుదును. ఆ దైవజనులకు క్యారెక్టర్ ఉండదు. జీవించడానికి సరైన జీవితం ఉండదు. తమ బాధ్యత తమ గుర్తెరగరు. ఉన్నది అని అంటే ఏదో రీతిగా వెళ్ళిపోవడమే. బ్రతుకుతున్నాంలే, అందరం బ్రతికేస్తాం. బ్రతకమా? ఏమండి, అందరూ బ్రతకమా? కానీ మన జీవితము యేసయ్యకు సాక్ష్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాలి? పరిశుద్ధాత్ముడు. నేను ముగింపులోనికి వచ్చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నీ కోసం సాక్ష్యం చెప్తుందా? రోజే చెప్తుంది, అయ్యో ఆ స్వరము నా యాజకునిది. చెప్పిందా? రోజే అనిచ్చినది. ఏమండి, ఆ బానిస పిల్ల సాక్ష్యం చెప్తుంది, నా దేశములో ఉన్న దైవజనుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నా గ్రామంలో ఉన్న నా దైవజనుడు ఏది ప్రార్థన చేస్తే దయ్యాలు సహితము
ఈ దైవజనుని మాట వింటూ ఉన్నాయి. హల్లెలూయా. సాక్ష్యం చెప్పినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, పులిపీట మీద నుండి దైవజనులు చెప్పినప్పుడు, మరి దేవుని పిల్లరా కొన్ని సాక్ష్యాలు, నువ్వు ఎందుకు వచ్చావు అడుగుతున్నాయి లేదా దైవజన్ని? అమ్మా అడిగినప్పుడు దాన్ని ఎదిరించి, వాటిని లోబరిచి, వాటిని పారద్రోలగలిగే ప్రార్థనా శక్తి యేసయ్య ప్రార్థనా మందిర యాజకుల్లో ఉంది. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రార్థనా మందిరమే ప్రార్థనతో కట్టబడినది, సాక్ష్యముతో కట్టబడినది. నిరంతరము అక్కడ సాక్ష్యము కలిగిన విశ్వాసులైన వారే అక్కడ నిలిచి ఉంటారు. ఇది సత్యం. నిన్ను గురించి ప్రభు ఏం సాక్ష్యం చెప్తున్నాడు? బలా నమ్మకమైన చెప్తున్నాడా యేసయ్య? నీ సాక్ష్యం ఏది? నక్షత్రము సాక్ష్యము చెబుతూ యేసయ్యను చూపించింది. నోరు లేదు దానికి, ఉందా? ఉందండి. ఎవరికైనా రండి అని మనకులా చెప్పడానికి, సహకరించి తీసుకుని రావడానికి, పురుగొల్పడానికి ఏమన్నా ఉందా? దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, నక్షత్రంలో రెండవ కోణము ఒకటి, అది దేవునిది, అది ఆయనది. విశ్వాసి, నీవు దేవుని సొత్తు. రెండవది, ఆ నక్షత్రము సాక్ష్యము చెప్పింది. ఓ నక్షత్రమైన ఓ సంఘమా, నువ్వు సాక్ష్యపు జీవితం. ఒకటి, దేవుని ఎదుటి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుణ్ణి గూర్చి సాక్ష్యం చెప్పాలి. నేను ఫలానా వ్యక్తి ద్వారా నేను రక్షింపబడి ఉన్నాను అనే సాక్ష్యం కలిగి ఉండాలి. అర్థమైందా నా మాట? ఒకటి, మనము ఒక సాక్షిగా మన గురించి యేసయ్య సాక్ష్యం చెప్పాలి. రెండు, మనము యేసయ్యను గురించి సాక్ష్యం చెప్పాలి. మూడు, మనము అనేకులకు సాక్ష్యము చెప్పడం ద్వారా, ఫలానా వ్యక్తి ద్వారా నేను యేసయ్య ప్రార్థనా మందిరానికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ సాక్ష్యము ఎవరిని చూపించాలా? యేసయ్యను చూపించడమే మాత్రమే కాదు, అనేకులను యేసుతట్టు త్రిప్పుటకు. దానియేలు 12:3 క్రింద భాగంలో ఉంటుంది, నిరంతరము ప్రకాశించు నక్షత్రము. దేవునికి స్తోత్రం. ఈ యేసయ్య ప్రార్థన మందిరంను గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు, నిరంతర ఆ సాక్ష్యము అనేకులను యేసుతట్టు త్రిప్పగలిగినప్పుడు, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ఒక స్త్రీ తల మీద 12 నక్షత్రాలు ధరించుకుని ఉన్నదట. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయట? ఆ నక్షత్రంలో నీదొక నక్షత్రమై ఉంటది. పెండ్లి కుమార్తె అనే సంఘము ధరించుకున్న ఆ మహామహిమ కలిగిన కిరీటములో నీవొక్కరిగా ఉంటావు. ప్రియ నక్షత్రమా, దేవుడు నిన్ను సాధారణముగా చూడలేదు. ఈ జన్మదినము ఆయన నక్షత్రముగా నిన్ను మార్చగలిగింది, ఆయన నక్షత్రముగా నిన్ను ఉంచగలిగింది. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే భాగ్యము మనకి ఇవ్వబడింది. మీకు ఒక్క మాట చెప్పి నేను ముగింపులోనికి వెళుతున్నాను. దేవుని పిల్లరా, చాలామంది ఇప్పటికీ కూడా యెహోవా అనే పేరు పిలవడానికి దేవుని పిల్లరా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మా నాయన బ్రతుకున్నప్పుడు యాజకులతో మాట్లాడేటప్పుడట ఇలా చేతికి అడ్డు పెట్టుకుని మాట్లాడాలట. మన యాజకులతో మాట్లాడేటప్పుడు, మీకు అర్థమైందన్నమాట అమ్మా? యాజకునితో మాట్లాడేటప్పుడు ఏం అడ్డు పెట్టుకోవాలి అమ్మా? ఒక బట్ట అడ్డు పెట్టుకోవాలి. మాట్లాడడానికి గబగబా మాట్లాడేయకూడదు. ఎందుకు అని అంటే అంత దైవశక్తి ఆ యాజకుల్లో ఉంది. అలాంటి దైవశక్తి అనుభవమును కలిగిన వ్యక్తి అయ్యగారిని కూర్చున్న ఆయన ఆలోచనే ఒక సాక్ష్యం, ఆయన బ్రతికే ఒక సాక్ష్యం, ఆయన చెప్పే ప్రతి మాట ఒక సాక్ష్యమే కదా. దైవజనుడు, మనకివ్వబడిన దైవజనుడు గొప్ప సాక్ష్య సమూహములు ఆ దేవుని దూతే భూమి మీదకి వచ్చి ఉన్నదా అనే ఒక ఇది. ఎందుచేతనంటే మొన్న 12/12/24 అయ్యగారు చెప్పే మాటలో నాకు ఒక మాట హృదయానికి టచ్ అయింది. చాలామందికి ఈ యొక్క డయాలసిస్ చేసుకునే వ్యక్తులకి 6% ఉంటే అయ్యగారికి రక్త శాతం ఎంత ఉందట? తగ్గనిచ్చాడా దేవుడు? అమ్మా నాకు 11 ఉంది అంటే దేవునికి స్తోత్రం. అంటే ఏ షుగరు లేదు సుమా,
అన్ని నిత్యంతగా తినేస్తాను నేను. కానీ అంటే దేవుడు ఆయన సంకల్పము చెప్పున ఆయన చెయ్యి పట్టుకొని ఆయన హస్తం ఇచ్చి ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే ఈ సాక్షి ద్వారా ఇక్కడ ఒక నక్షత్రం మనకుంది. ఆ నక్షత్రము నువ్వు కావాలని ఈ నక్షత్రపు కోరిక. వెలుగు క్యాండిల్ వెలుగుతూ వెలుగుతూ అది అంటదట, నేను ఎంతమందిని వెలిగించగలను అంతమందిని వెలిగించేస్తాను. చూడండి, మనం కాసేపు నాకు అయ్యగారు ఏం నడిపిస్తారు మనకి, ఆయన ఒక్కరే వెలిగించి ఉంచుకుంటారా? ఆ క్యాండిల్ ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరిని వెలిగించనని అంటదా? ఏమంటది? నేను వెలుగుతాను, నాతో పాటు అందరినీ. నిజమే దేవుని పిల్లరా, ఆ నక్షత్రమే మనకు దేవుడిచ్చిన సాక్ష్యమైన ఈ నక్షత్రము. సజీవ సాక్షి అయిన యాజకుని కలిగి ఉన్న మనము నిరంతరము యేసునికి వచ్చి సాక్ష్యం ఇస్తూ యేసయ్య ప్రార్థనా మందిరమును గ్రామం అంతటిలో కదిలింపు తీసుకుని వచ్చి మందిరములో ఉన్న శక్తి ద్వారా అనేకులను ప్రభు తట్టు త్రిప్పగలిగే ధన్యత మీ సాక్ష్యం ద్వారా ప్రభు మన అందరికీ అనుగ్రహింపచేసి నిరంతరము ప్రకాశించు నక్షత్రములుగా మనల్ని ఉంచునుగాక. చిన్ని ప్రార్థన. దయగలిగిన యేసయ్య, నక్షత్రం సాక్ష్యం ఇచ్చింది. అల్పుడును అభాగ్యుడును మరిదిగో ప్రభు చిన్న వాడిని నన్ను ప్రేమించి దైవజనులు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ మేము నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు మీరే మహిమబాలుడైన యేసయ్య మీరు కనబడి మా జీవితాల్లో గొప్ప వెలుగును ప్రసాదింపచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి వేడుకొనొచ్చు. మరొకసారి మా యాజకులను దీవించండి, ఆత్మీయ తల్లిగారును దీవించండి. మరి ఇదిగో ప్రభు సంఘాన్ని వృద్ధి చేయండి, బిడలను దీవించండి. సంఘములో మరి నడిపించుచున్న నీ ఆత్మ మా దైవజనుడికి మరింతగా నిండారుగా ఏడింతల ఆత్మనిచ్చి సదాకాలము నీ రాకడ సజీవ సంఘ ఆరోహణ స్థితి వరకు బలముగా ఘనముగా వాడుకొని యావత్తు సంఘమును నీ యొద్ద నిలుపగలిగే గొప్ప ధన్యత మా యాజకునికి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కని వర్తమానం అందించినటువంటి జయరాజయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి కృప, దేవుని కొరకు సాక్షిగా జీవించడం అనేది ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనము సాక్షులుగా జీవిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించారు. కాబట్టి ప్రభు కొరకు అనేక మంది భక్తులు సాక్ష్యం ఇచ్చారు. ప్రభువుని అనేకులకు పరిచయం చేశారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనము, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడని అరణ్యములో కేకలు వేయుచున్న ఒక్కని శబ్దము. సర్వశక్తి కలిగిన మా తండ్రి, వాక్యమనేది నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, యేసు రాజు నాకై
వారికి నెమ్మది ఇచ్చే బ్రోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యము నింపగా. నమ్మిన వారికి నెమ్మది ఇప్పుగనిచ్చే బ్రోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యము నివ్వగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. నిలబడి అందరూ కూడా లేచి నిలబడదాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు పుట్టిన రోజు, నా యేసు రాజు నాకు పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, 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 హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. పుట్టెను క్రీస్తునేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టెను. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. చాలా సంతోషము దేవుని యొక్క కృపను బట్టి ఈ రాత్రి ఎంత సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వేలాది కోట్లాను స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని యొక్క కృపను బట్టి ఇశ్రాయేలీలు మరి దేవుని యొక్క కృపను బట్టి రాజ్యముగా ఏర్పాటు చేయబడినప్పుడు మొదటిగా వారికి ప్రవక్తలను మోషే దగ్గర నుంచి సమూయేలు వరకు వారిని చక్కగా నడిపించారు. న్యాయాధిపతులు నడిపించారు, ప్రవక్తలు నడిపించారు. తర్వాత మరలా రాజులు కావాలని వారు కోరుకున్న తర్వాత దేవుడు వారికి రాజులను ఇచ్చాడు. రాజులు కొంతకాలం నడిపించారు. రాజులు కాలము కూడా అయిపోయేసరికి రాజులు తమ రాజ్యాలను కోల్పోయి ప్రజలకు మంచి పరిపాలన అందించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయి దేవునికి విరోధకరమైన జీవితాన్ని జీవించిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులకి ఇక రాజ్యమే లేకుండా చేసి వారిని ప్రపంచ దేశాలన్నింటికి కూడా చెదరగొట్టాడు. ఆ తరువాత మనము ప్రకటన మలాకీ గ్రంథంలో మనం చూస్తే మలాకీ గ్రంథంలో దేవుడు ఒక మాట వారితో తెలియజేస్తాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో చూస్తే 5వ వచనంలో చూస్తే
యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఏలియాను మీ యొద్దకు పంపుతాను. మొదటిగా ప్రభు యొక్క రాకడకు, ప్రభువుకి పుట్టుకు ముందుగా ఏలియాను దేవుడు పంపిస్తానని వాగ్దానం చేశాడు. ఏలియాను పంపించి ఆయన చేసే పని ఏమిటంటే, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. దేవుని యొక్క కృపను బట్టి ఆ దినాలలో తల్లిదండ్రులు అంటే ఇక వాళ్ళకి పిల్లలకి ఎటువంటి సంబంధం లేనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి ఆ చీకటి కాలము. అందుచేత తండ్రుల పట్ల పిల్లలకి బాధ్యతలు, పిల్లల పట్ల తల్లిదండ్రులకు బాధ్యతలు కలిగి జీవించే ఒక కాలము వస్తుంది. ఇదిగో నేను ఏలియాను మీ వద్దకు పంపిస్తాను. అప్పుడు పిల్లల మీద తల్లిదండ్రులు శ్రద్ధ కలిగి ఉంటారు. అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు చక్కని గౌరవం కలిగి ఉంటారు. అటువంటి ఆత్మను పంపించి అతడు వచ్చి ఇదిగో దేవుని యొక్క మార్గమును సరళము చేస్తాడు. ముందుగా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేస్తున్నాను అని అంటే, నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నానంటే ఉదయం నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు టెంట్లేసి కుర్చీలేసి దీనికి కావలసినవన్నీ కూడా సమకూర్చి ఇవన్నీ ఏర్పాట్లన్నీ చేసి ఈ టయానికి మరి చేతికి మైక్ ఇచ్చారు అని అంటే ఉదయం నుంచి కూడా ఏం చేశారు? ఇక్కడ సిద్ధపరిచారు అన్ని. ఇప్పుడు వచ్చేసి మీటింగ్ ఎట్టయితే అయిపోద్దండి, అవదు కదా. ఇక్కడ ఒక సభ జరగడానికి, దేవుని యొక్క మాటలు వినిపించడానికి ముందు కొంతమంది ఇక్కడ సిద్ధపరిచారు. వారు గొప్పవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపరచబట్టి ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాం. వాళ్ళు సిద్ధపరచకపోతే మనం ఎక్కడ చెప్తాం? నిలబడడానికి మనమేమి ఇక్కడ ఎవరో ఉండరు ఇక్కడ. కాబట్టి దేవుడు రాకకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఒక దూతను ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. మనం ఎక్కువగా యేసుప్రభు వారి గురించే చెప్పుకుంటూ ఉంటాం, కానీ యేసుప్రభు వారి పనికి ముందు మార్గము సరళం చేసినటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. అతడే భక్తుడైనటువంటి బాప్తిసమిచ్చు యోహాను. దేవునికి స్తోత్రం. యోహాను గురించి దేవుడు ఏం మాట్లాడారో చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 6వ వచనంలో చూస్తే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఒక మనుష్యుడు వచ్చాడు భూమి మీదకి యేసు ప్రభు వారు పుట్టుకకు ముందు. ఎన్నాళ్ళ ముందండి? 6 నెలలు. యేసు ప్రభు వారికి యోహానికి 6 నెలలు పెద్దవాడు యోహాను. యోహాను ఎందుకొచ్చాడు ఈ భూమి మీదకి? దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఎవరండి? మీరందరూ ఎవరు? ఎవరికి సాక్షులు? దేవునికి సాక్షులు. రెండవది
నాకు కూడా సాక్షులే మీరు. దేవునికి స్తోత్రం. ఎలా సాక్షులు? మా దైవజనుడు ప్రార్థనాపరుడు, మా దైవజనుడు నమ్మకస్తుడు, మా దైవజనుడు ఇది, మా దైవజనుడు సాక్ష్యం ఇదని మీరు అనేకుల దగ్గర చెప్పబట్టి, మీరు సాక్ష్యం ఇవ్వబట్టి మాకు విలువ. మీరు సాక్ష్యం ఇవ్వలేదనుకోండి, మాకేముంటుంది? ఇక్కడ విలువ ఉంటుందా? మీరు సాక్ష్యం ఇవ్వలేదనుకోండి, మా పాస్టర్ గారు మంచోడనే సాక్ష్యం ఇవ్వలేదనుకోండి, మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకుంటారా? పట్టించుకోరు. కాబట్టి దేవునికి మనము సాక్షులము, సేవకుడికి సాక్షులము, సంఘానికి కూడా మనము సాక్షులు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం ఇచ్చేవాడు ఇంట్లో కూర్చుంటే సాక్ష్యం ఎలాగవుతుంది? ఇంట్లో పండుకుంటే సాక్ష్యం ఎలాగవుతుంది? దేవుని కొరకు ఒక సాక్షిగా నీవు నీ పాదములు ప్రభు కొరకు నడవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ దేవుడు మంచి గృహాలు ఇచ్చాడు, మంచి వసతులు కలిగినటువంటి మంచి ఇళ్ళు దేవుడు ఇచ్చాడు. మరి అక్కడ ఉండలేకండి ఈ టైంలో ఎక్కడ ఉన్నాం? ఎందుకున్నాం ఇక్కడ? ఎవరి కోసం సాక్ష్యం ఇవ్వడానికి? దేవునికి సాక్ష్యముగా, దేవునికి సాక్ష్యం ఇవ్వడానికి. దేవుడు యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాన్ని పరలోకము నుండి ప్రభు ఈ భూమి మీదకి పంపించాడటండి. అతడు వచ్చి ఏం చేశాడండి? అతడు వెలుగును గూర్చి సాక్ష్యము ఇచ్చెను. అతడు ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? అతడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నా ప్రియమైన సహోదరి సహోదరులరా, అతడు ఇచ్చిన సాక్ష్యము చాలా గొప్ప సాక్ష్యం ఇచ్చాడు యోహాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనం చూడండి, 29వ వచనం నుంచి చూడండి. మరునాడు యోహాను రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయిన దేవుని ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఇదిగో పాపముతో నింపబడినటువంటి లోకములో ఉన్న పాపమంతా కూడా ఇదిగో ఒక గొర్రె పిల్ల వధింపబడుతూ ఉంది. ప్రజల పాపముల కొరకు, ప్రజలు పరలోకానికి వెళ్ళడం కొరకు, పాపముల నుండి విమోచించుటకు పరలోకము నుండి ఒక దేవుని గొర్రె పిల్ల ఈ లోకానికి వస్తుంది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. చూడండి, కొన్ని బరువులు కొన్ని వాహనాల మీద వేసినప్పుడు వాహనాలు మొయ్యలేవు. దాని కెపాసిటీ ప్రకారంగా అది బరువు మోస్తుంది. తర్వాత అది మొయ్యలేదు, తిరగబడిపోతుంది, మొయ్యలేదు. ఒక్కొక్క పశువు మీద కొంత భారం వేస్తే అది మొయ్యగలుగుతుంది, తర్వాత మొయ్యలేదు. ఈ లోకములో అందరి భారములు కూడా ఆయన మీద మోపబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పాప భారం, నా పాప భారం, మన పాప భారములన్నీ కూడా ఆయన మీద వేయబడి ఉన్నదటండి. ఆయనే నీ పాపములను మోయడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపములన్నీ మోసే గొర్రె పిల్ల ఈ లోకానికి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా పాపాత్ములుగా ఉండడానికి దేవుడు ఈ లోకములో ఎవరిని పాపిగా విడిచిపెట్టడానికి కాదు, అందరినీ పరిశుద్ధులుగా చేయాలని
తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఎంత గొప్ప మాట అండి. నువ్వే పాపంలో పడి ఉన్నా ఆ పాపముల నుండి నిన్ను విడిపించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంత గొప్పవాడు చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను ఇలా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అయితే నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకంటే శక్తివంతుడు. అందరూ అనుకున్నారు యోహానే శక్తివంతుడు, యోహానే గొప్ప రక్షకుడు, యోహాను ద్వారానే అందరూ పాపములో నుంచి విడిపించబడతారని, పాప విమోచన పొందుతారని అందరూ అనుకుంటుంటే యోహాను అంటున్నాడు, ఇదిగో నాకన్నా గొప్పవాడు నా వెనక వస్తాడు. నాకంటే శక్తిమంతుడు, నాకంటే గొప్పవాడు, ఇదిగో ఈ లోకములో నాకంటే గొప్పవాడు, ఇదిగో ఆయన వస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు. అంతేకాదు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను. ఎంత తగ్గించుకోవడం చూడండి. ప్రభుని ఎంత హెచ్చించాడో, ప్రభుని ఎంత మరి తగ్గించుకున్నాడో, ప్రభు గురించి ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడో మనం చూసినట్లయితే ఆయన ప్రభుకి ముందుగా వచ్చి మార్గాన్ని సిద్ధము చేశాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఇక్కడ ఉదయం నుంచి కొంతమంది బిడ్డల్ని ఇక్కడ ఏర్పాటు చేసి, అయ్యా సాయంకాలం ప్రార్థన జరుగుతుంది, మీరు ఎలాంటి రోగాలు ఉన్న వాళ్ళైనా, ఎలాంటి వ్యాధి గల వాళ్ళైనా, ఎలాంటి దెయ్యాలు పట్టిన వాళ్ళైనా సాయంకాలం రండి అని ఉదయం నుంచి ప్రచారం చేస్తే ఈ సమయంలో ఇక్కడ ఎంతమంది అందరు ఉంటారా? మీ కొరకు ప్రార్థన చేస్తాం, సంఘం అంతా ప్రార్థన చేస్తాం. మీరు ఏ వ్యాధితో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఏ ఇబ్బందితో ఉన్నా మీరు ప్రభు దగ్గరికి రండి. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు, ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడని మనం ఎప్పుడైతే సువార్త సాక్ష్యముగా ప్రకటిస్తామో సాయంకాలం పని సులువుగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారికి ముందుగా వచ్చినటువంటి యోహాను యేసు ప్రభు వారి గురించిన గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో వేసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చి వేయనని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయన ఏం పట్టుకొని వస్తున్నాడండి? చేట అట్టుకొని వస్తున్నాడండి. ఏం పట్టుకొస్తున్నాడు? చేట ఏం చేస్తుంది? చెరుగుతుంది. మంచి వాటిని చక్కగా కొట్లో వేస్తుంది. తేలిపోయిన తప్పగింజలు, కొట్లు అన్నీ కూడా అగ్నిలో వేస్తుంది. ఇదిగో అలాంటి గొప్ప దేవుని కుమారుడి లోకానికి వస్తున్నాడు. ఆయన మంచి వారికి పరలోకము, పాపములో ఉన్న వారికి నరకము. ఆయనే తీర్పు తీరుస్తాడు మీరు మారకపోతేని అని యేసు ప్రభు వారి గురించి యోహాను అద్భుతమైన సాక్ష్యము ఇచ్చారు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, యోహాను పుట్టుకను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
యోహాను యొక్క పుట్టుక మనం చూసినట్లయితే యేసు ప్రభు వారికి పుట్టుకకు ముందుగా 6 నెలల ముందు యోహాను పుట్టాడు. ఆయన పుట్టుక కూడా ఒక అద్భుతమైనటువంటి పుట్టుకే. దేవునికి స్తోత్రం. లోకాసు సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసినట్లయితే, యోధా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకున్నటకు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా ఎలిజబెతు వీరిద్దరూ కూడా యాజకత్వం చేసేవాళ్ళు, దేవుని సేవ చేస్తూ ఉన్నారు, నమ్మకమైనటువంటి వారు. వీరిద్దరూ ప్రభు యొక్క సకల ఆజ్ఞల చెప్పున న్యాయ విధుల చెప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారు. ఒక్క మాట కూడా దేవునికి విరోధముగా ఏ పని చేసేవారు కాదు వీరిద్దరూ. దేవుడు చెప్పినట్లుగా తమ భక్తి జీవితాన్ని, తమ విశ్వాస జీవితాన్ని కొనసాగించుట చేత దేవుని దృష్టికి వారు నీతిమంతులై ఉన్నారు. హల్లెలూయా. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి వాళ్ళు ఎలాగున్నారు అంటే, మనుషుల దృష్టికి చెడ్డోలుగా కనబడిన వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడచ్చు. మనుషుల దృష్టికి బలహీనులుగా కనబడిన వాళ్ళు దేవుని దృష్టికి బలవంతులుగా కనబడచ్చు. దేవునికి స్తోత్రం. నువ్వు నా దృష్టికి చాలా సింపుల్గా కనపడవచ్చు, నేను నిన్ను తేలిగ్గా చూడొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్పడుగా ఉండొచ్చు. నేను దానిని ఎవరు కూడా తీసేయలేదు. మనం మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉండాలా, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలా? దేవుని దృష్టిలో నీతిమంతులు. ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు కనుక మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. దేవుడే మనల్ని నీతిమంతులుగా తీరుస్తానంటున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఎవరి దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు? దేవుని దృష్టికి నీతిమంతులు. మరి ప్రజల దృష్టికి ఎలా ఉన్నారు? ప్రజల దృష్టికి ఎలా ఉన్నారు? 7వ వచనంలో చూస్తే, ఎలిజబెతు గొడ్రాలునైనందున వారికి పిల్లలు లేకపోయిరి, వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు? అరే పడిపోతుంది. ఏమంటున్నారు? అంత భక్తులేనమ్మా, అంత ప్రార్థనా పరులేనమ్మా, అంత గొప్ప మంచోళ్ళేనమ్మా, ఏం లేరు, ఏం లేరు. బిడ్డలు లేని వాళ్ళు అంటే సమాజంలో చాలా మంది వారిని తేలిగ్గా చూస్తారు. ఎప్పుడు తేలిగ్గా చూడకుండా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? కనాని గర్భమా సంతోషించే రోజులు వస్తున్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఉండే వాళ్ళకంటే పిల్లలు లేని వాళ్ళ పనే బాగుండే రోజులు వస్తాయి అని అన్నారు, వచ్చేసినాయి కూడా. ఇది వరకు అందరిళ్లలోనూ 5 6 10 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? ఒక్కటితో కట్ట. 2 గాని పుడితే ఇద్దరా? ఎంతమంది? ఇద్దరా అంటే మీకు ఎంతమంది అయ్యారు పిల్లలంటే నేను అంటాను, నాకు ముగ్గురండి. ముగ్గురంటే ఇప్పుడు ఎక్కువ. మా బన్ను ప్రసాద్కి ఎంతమంది? 3. అందరూ. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఎంతమందినైనా కానీ నేను పెంచుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇది ఆగిపోయింది.
ఆగిపోయిందమ్మా. ఆగిపోకండి, ఎంతమందినైనా కనేయండి అంటున్నాడు. ఎవరు పెంచుతారు? కనేమన్నాడు, కానీ పెంచేటప్పుడు ఎవడో కనపడ్డా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహానుకి ఎలిజబెత్కి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వల్ల అందరూ కూడా వాళ్ళని ఎలా చూసుంటారు? చాలా తేలిగ్గా చూశారు. పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు. ఎందుకమ్మా బాబు, అంత ఆస్తి ఉంది, అంత పేరు ఉంది, అంత ధనం ఉంది, అంత గొప్ప భాగ్యం ఉంది, కానీ ఏమి లేరు? పిల్లలు లేరు. ఎవరిని కూడా చిన్న చూపు చూడకండి. ఇక పిల్లలు లేని వాళ్ళని అవమానపరచకూడదు. జకర్యా తన యవ్వన కాలంలో దేవునికి మంచి సేవ చేశాడు. దేవా నాకు పిల్లల్ని ఇవ్వలేదు అని దేవుణ్ణి వదిలేశాడా? వదలలేదు. చాలామంది ఏం చేస్తారంటే, దేవుడు ఇవ్వవలసినవి ఒకవేళ ఆలస్యం చేసినా, ఒకవేళ ఇయ్యకపోయినా దేవుడిని ఏం చేస్తారు? వదిలేస్తున్నారు. దేవుడు మాకేమిచ్చాడు? దేవుడు మాకేమిచ్చాడు? మాకు ఇల్లు ఇవ్వలేదు, అయ్యవ్వలేదు, ఇయ్యవ్వలేదు అని దేవుడిని బట్టి దూషించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అమ్మా, దేవుడికి ఏమన్నా నువ్వు ఇచ్చావా? హల్లెలూయా. దేవుడికి ఏమన్నా ఇచ్చావా నువ్వు? దేవుడు నీకు ఆక్సిజన్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫ్రీగా గాలి ఇచ్చాడు, ఫ్రీగా నీళ్ళు ఇచ్చాడు, ఫ్రీగా భూమి మీద బతకడానికి దేవుడు నీకు మంచి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇంతకన్నా ఏం ఇవ్వాలి నీకు? ఆరోగ్యం ఇచ్చాడు కదా. ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఆరోగ్యం పోయినప్పుడు తెలుస్తుంది. ఆరోగ్యం ఉన్నంతసేపు దేవుడు నాకేమిచ్చాడు, నాకేమిచ్చాడు, నాకేమిచ్చాడు. నువ్వేమిచ్చావు దేవుడికి? దేవుడు నిన్నేం అడుగుతలేదు, కానీ ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని ఈ దేవుడికి, హల్లెలూయా, నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే ఆయనే నీకేం కావాలో అన్ని దేవుడు ఇస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవునికి నీ హృదయాన్ని ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి? దేవునికి నీ హృదయాన్ని ఇవ్వడమే. దేవునికి నీ హృదయం ఇస్తే దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో దేవుడికి తెలుసు. ఈ ఎలిజబెత్, జకర్యాలు దేవునికి తమ హృదయాలను ఇచ్చారు, తమ జీవితాన్ని ఇచ్చారు. వారికి పిల్లల్ని ఇవ్వకపోయినా కానీ దేవుని పట్ల నీతిగా జీవించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక సేవకుడు ఒక ప్రాంతంలో సేవ చేస్తా ఉన్నాడు. సేవ చేస్తూ ఉంటే ఆ సేవలో, ఆ సంఘములో పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు వెళ్ళే ప్రార్థన చేసుకుంటా వస్తున్నారట. అక్కడ ఒక్క ఆత్మ కూడా లేదంట. దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు అక్కడికి వెళ్ళి సేవ చేయి అంటున్నాడు. ప్రభు అక్కడ ఎవరో లేరు, నేను ఎలా సేవ చేయను ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే, నువ్వు అక్కడికి వెళ్ళి సేవ చేయి నాయనా అంటున్నాడు. ఎలాగా ప్రభు అక్కడ ఎవరో లేరు అని అంటుంటే, ఎవరో లేకపోయినా అక్కడ నువ్వు సేవ చేయి. అలా చేస్తూ ఉంటుండగా దాదాపు 10 సంవత్సరాలు అయిందంటండి. ఆయన విశాఖపట్నంలో ఒక అద్భుతమైన సేవలు ఈ రోజు చేస్తున్నాడు. అక్కడికి ఎవరు లేరు. 10 సంవత్సరాలు అలాగే చేస్తుంటుండగా అతడు ప్రార్థనా స్థలంలో అక్కడ ఉంటుండగా కొన్ని అక్కడ పుష్కరాలు ఏదో వచ్చిందంట. పుష్కరాలు రాగానే అతడు ప్రార్థన చేస్తున్న ఆ స్థలంలోకి కొన్ని వేల కుటుంబాలు ఆ ప్రాంతానికి నివాసానికి వచ్చాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి సేవకునికి
ఒక్కసారి దేవుడు ద్వారం తెరిచేసరికి వందలాది మందిని దేవుడు అక్కడికి పంపించాడట. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు నువ్వు గొడ్రాలుగా ఉండాలో, ఎప్పటి వరకు నువ్వు సంఘం లేకుండా ఉండాలో, ఎప్పటి వరకు నువ్వు ఆత్మ లేకుండా ఉండాలో దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షించిన కొలది ఎంతకాలం నీకు ఇల్లు లేకుండా ఉండాలో, ఎంతకాలం నీకు పిల్లలు లేకుండా కొన్ని ఇబ్బందులతో ఎంతకాలం ఉండాలో దేవుడికి తెలుసు. నిత్యమనే ఇబ్బందుల్లో ఉంచేవాడు కాదు. వారు పిల్లలు లేని స్థితిలో దేవుని భక్తిని విడిచిపెట్టలేదు. దేవుని భక్తిని విడిచిపెట్టలేదు. ఏమంటే అక్కడ సింహం వచ్చిందంటే వెనక్కి, అక్కడ ఇందాక సింహం ఏదో వచ్చిందంట కదండి, వచ్చిందండి. చంటి పిల్లల్ని ఎత్తుకుతుందండి, మగ పిల్లలనండి, ఆడపిల్లల్ని ఏం చేస్తలేదండి. అదిగో పక్కన అడుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. అప్పచెప్పేస్తే మంచి బాగా అయింది. దేవునికి స్తోత్రం. ఇదిగోండి బాబు, ఈ పిల్లలే రేపొద్దున్న సంఘ పెద్దలు. నేటి బాలురే రేపటి, ఇప్పుడు ఈ బాలురే రేపొద్దున్న ఊత్తు. ఏంటిది? ఊత్తు. ఇగో ఎదరుంది కదా, ఎదరున్న పిల్లలందరూ ఏంటండి? ఊత్తు. ఇదంతా ఏంటండి? ఇది ఊత్తు. కొన్ని చోట్ల ఊత్ క్రిస్మస్ ఉంటది. ఈ ఊత్ క్రిస్మస్ ఎటు ఊత్ అంటే అటు ఊత్ పారిపోయి క్రిస్మస్ ఉంటాయి ఊతులు. కాబట్టి ఊత్తును కూడా చూడాలి మనం. దేవునికి స్తోత్రం. ఎంత కష్టమండి, ఇక్కడ మైకట్టుకుని నిలబడ్డాం కానీ ఇక్కడ ఊతుకి చెక్క పెట్టాలి, అక్కడ తూతుకి చెప్పాలి, అక్కడ వెనకాల నిద్ర అయ్యేవాళ్ళకి చెప్పాలి క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నిద్ర అవుతలేదు మేము అన్నవాళ్ళు సరే వెళ్ళు చెప్పండి. చేతులు చూపించి ఎవరి చేతులను లెగలేదంటే వాళ్ళు ఊరికి క్రిస్మస్ చేస్తారని లెక్క. ఏ క్రిస్మస్? లాలి లాలమ్మ లాలమ్మ లాలి లాలనతో పాడాలి బాలయేసునకు లాలి. రాత్రి ప్రార్థనలో చక్కగా వాక్యం చెప్తుంటే కుర్చీలోంచి దబేలు అడిపోడండి. ఆ పక్కనే కుర్రోడు ఉన్నాడు, ఆడి మీద అడిపోడి ముసలోడు. నిద్రపోయింది, ముట్టి సిరిగింది. ఊత్తైపోడు ఇంకా. అలాగే కొంచెంసేపు జాగ్రత్తగా ఉండండి. మీరు పక్కన వాళ్ళ మీద మీరు పడినా మీకే ప్రమాదం, వాళ్ళ మీ మీద పడినా ఊత్తు చూడండి ఎంత స్పీడ్గా ఉందో. వీళ్ళకి నిద్ర వస్తలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశుశాలలో నీవు పవనించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవనించినావా పరమాత్ముడవు నీవు.
చిరుప్రాయమంటే శాస్త్రులు సరితూగలేదే బోధకుడు చిరుప్రాయమంటే శాస్త్రులు సరితూగలేదే బోధకుడు బలమైనదే జన్మకు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు బోలో కృష్ణ మహారాజుకి రాజుల రాజుకి ప్రభుల ప్రభుకి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. చాలా కాలం వారు బిడ్డల కొరకు ఎదురు చూశారు వృద్ధులైపోయారు. ఇంకా వాళ్ళకి ఆ పిల్లల గురించిన ఆలోచన వారికి లేదు. కానీ భక్తిని విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి మహిమపరుస్తూనే తమ జీవితాలను కొనసాగిస్తున్నటువంటి సమయములో 8వ వచనములో జకర్యా తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చెప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినములలో సేవ చేయుటకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వంతు వచ్చే కాలములో జకర్యా వంతు కాలములో దేవుని యొక్క మందిరములో ఆ బలిపీఠములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడు బలిపీఠానికి వెళ్ళి ధూపం వేసి రావటమే ఇతనికి జకర్యాకి అలవాటే. కానీ ఒక రోజున ఆశ్చర్య రీతిగా లోపల దేవుని యొక్క దూత జకర్యా కొరకు ఆ యొక్క బలిపీఠము దగ్గర ఆ ధూప వేదిక ప్రక్కన నిలవబడి జకర్యా కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. ఎప్పుడు లేని ఆ దర్శనాన్ని చూసి అతడు ఒక్కసారి తొందరపడి భయపడి ఏంటి అని దేవుని దూతను చూడగానే భయం వేసిందట. దేవుని దూతను చూడగానే భయపడ్డాడట, తొందరపడ్డాడట. అప్పుడు దేవుని దూత అంటుంది, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. దేవునికి స్తోత్రం. జకర్యా భయపడకు, జకర్యా భయపడకు, జకర్యా భయపడకు, భయపడకు. మొట్టమొదట మనం ఏదైనా దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే ముందు మనలో ఏం పోవాలి? భయం పోవాలి. నీలో వ్యాధి, నీలో సమస్య, నీలో ఉన్న ప్రతి సమస్యకు అన్నిటికీ మొన్న నేను కాకినాడలో వాక్యం అందిస్తూ ఉంటుండగా నన్ను చూడడానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు యేసుబాబు గారు, ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది. హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత నాకు హార్టే బాగోలేదు, అయ్యగారు 2 కిడ్నీలు పోనాయి,
ఎలా ఉన్నారో, నిలబడుతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, వాక్యం ఇది వరకులా చెప్తున్నాడు, లేకపోతే ఇంకా స్లోగా చెప్తున్నాడు, ఎవరైనా సాయం పట్టుకొని తీసుకెళ్తున్నారో, ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాడు. వచ్చేసరికి నేను చక్కగా యథావిధిగా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ నిలబడిపోయి అలాగే ఉండిపోయాడు. ప్రార్థన అయిపోయి వచ్చి అంటున్నాడు, అయ్యగారు మీకు ఎంత ధైర్యం అండి, మీకు ఎంత ధైర్యం అండి అంటున్నాడు. మీకు లేదా ధైర్యం అంటే, ఇప్పుడు వస్తాక నన్ను నలుగురు తీసుకొచ్చారంటే కారులోనే అన్నాడు. ఏం తినాలన్నా భయం వేసేస్తుందండి, ఎక్కడికి వెళ్దామన్నా ఒక్కడిని వెళ్తా లేదండి. భయం భయము భయం ఏం చేస్తుంది మనల్ని? ఇంకా భయంకరమైన పరిస్థితులకు మనల్ని తీసుకుపోద్ది. భయపడ్డామా ప్రతి సమస్యకి పరిష్కారం దొరకదు. భయపడొద్దు. ఏమండి, జ్వరం వస్తే భయపడిపోయి, ఏదైనా వస్తే భయపడిపోయి, భయపడే వాళ్ళు ఏం చేస్తారండి? నేను ఈ రోజుల్లో నాకు ఇక్కడ ఒక గొట్టం ఒకటి ఉండేది ఇలాగా, అయినా ఒక క్రిస్మస్ కూడా వదలలేదు. డాక్టర్ గారు అన్నారు, నువ్వు చలిగాల్లో తిరగకూడదు, నువ్వు ముసుకేసుకొని లోపలే పడుకోవాలన్నారు. నేను పడుకోను. బతికితే దేవుని కోసం, సత్తే దేవుడి కోసమే, అంతేగాని నా వ్యాధికి నేను భయపడే అవసరమో లేదు. భయపడొద్దండి. సమస్యలు వస్తాయి, బోర్డు సమస్యలు. నాకు వచ్చిన సమస్యలు మీకు అది తెలియదు, చాలా సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యలు ఉన్నా సరే మనం ఏం పడకూడదు, భయపడకూడదు. హలో, వెనకాలోళ్ళు భయపడుతున్నారా? మేము భయపడతా లేదండి అన్న వాళ్ళు ఒకసారి అల్లు చెప్పండి. మరి ఎందుకు భయపడతావు? దేవుడు నిన్ను విడిపించలేడేనా? దేవుడు నిన్ను బాగు చేయలేడేనా? దేవుడు నీకు ఇవ్వడేనా? దేవుడు నిన్ను విడిపించలేడేనా? భయపడకు. భయపడితే తొందర వస్తుంది. తొందరలో ఏం చేస్తాం? భయపడితే ఏమొస్తుంది మనకి? తొందర వచ్చేది. కుక్క అక్కడ అరుతుంది అనుకోండి, భయం వేసింది అనుకోండి, ఇలాగెలా పోయి డ్రైనేజ్లో కుక్కకు భయపడి రూట్ కనపడదు మనకి. ముందు దేనికి భయపడ్డాం? కుక్కకు భయపడి. నాకు కుక్క అంటే చాలా భయం. మొన్నోసారి కుక్క బాగుంది, బండి అలాగే వెళ్ళిపోతుంది, వెళ్తాం. అమ్మగారు అలా స్పీడ్ బ్రేకర్ మీద పైకి లేచి కింద పడ్డారు. నీకంత తొందర ఏంటండి అంటుంది. తొందర ఇది ఏదంటే భయం? కుక్క అంటే భయం. కుక్క కడితే ఎన్ని ఎట్టుకోవాలి, కడుపు చుట్టూ ఎన్ని పొడుచుకోవాలి, అరడజన్ పొడుచుకోవాలి. తర్వాత చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు. ఇదో పెద్ద బెంగ, చాలా బెంగ అడిపోద్ది. ఆ బెంగ అదండి. నేను దేనికి భయపడినా కానీ కుక్కకు మాత్రం, కుక్క భయపడని కుక్క కూడా నన్ను చూస్తే ఎందుకో తెలుసా? నేను తిన్నంకెళ్ళను, అది కరదది అలా పడుకున్నా సరే అలా చూస్తాను. అలా చూస్తే దానికి ఏమనిపోద్ది అంటే, వీడెవడో అమాయకులాగా ఉన్నాడు అంటే. మనం దానంగా చూడబట్టి అప్పుడప్పుడు రాత్రులు నన్ను ఇంటికి దేపెడతాడు మా సాగర్. ఒరే కుక్కలు కరెక్ట్ కలర్ అంటే, అయ్యో ఏం చేస్తా ఏంటంటే నేను మాత్రం
మరిపూడి నుంచి రాత్రులు వస్తుంటాం. పాపం ఆ ఎలీసా గారు మేడపడి దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడి నుంచి మా దారి చూడాలి. అక్కడ కుక్క వెళ్తుంటుంది. ఏ కుక్క వెనకాల వచ్చేద్దేమో, కర్ర తెద్దామండి. ఈ మధ్య టీవీలోని ఇంత పొడుగు కర్ర ఏదో వస్తుంది, స్టిక్కు, అది పొందవరాను, అది ఉండాలిరా మన చేతులు అంటున్నాను, కానీ మర్చిపోతాం. కుక్కను చూస్తే మనం భయపడితే అది ముందే మన మీదకే వచ్చేది. సమస్యను చూసి మనం ఇప్పుడే భయపడితే సమస్య వచ్చి మీద పడిపోద్ది. సమస్యను చూసి భయపడకు. సమస్యను చూసి కరోనా వస్తుంది అని వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోయారా, వస్తుందన్న వార్త తిన్న వాళ్ళు ఎక్కువ చచ్చిపోయారా? చెప్పండి. వచ్చిన వాళ్ళు బాగానే బతికారు, వస్తుందన్న వాడు కళ్ళు వచ్చేస్తున్నాడు బాబాయ్, చచ్చిపోతున్నాడు బాబాయ్. ఏళ్ళు చచ్చిపోయారు, ఏళ్ళు ఎక్కువ మంది చచ్చిపోయారు. వస్తుందని అల్లుపోయిన వాళ్ళు చచ్చిపోయారు. భయపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకూడదు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా తల్లియో నా తండ్రియో ఒకవేళ విడచినను, నా తల్లియో నా తండ్రియో ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి. జకర్యా అతనిని చూసి తొందరపడి భయపడిన వాడాయను. తొందరపడి, కొన్ని పరిస్థితులు మనం తొందర పెడతాయి. తొందరపడినప్పుడు తొందరపాటు పనులు కొన్ని చేస్తాం. బిడ్డలకు వివాహం అవుతలేదని తొందరపడిపోతుంటాం. కొన్నిసార్లు వెళ్ళిపోయి గోతులు ఎక్కడో పడిపోతాం. అంతే అండి. అంటే మనం ఎవరైనా అంతే, నేనైనా నీవైనా ఎవరైనా, అయ్యో నా కూతురికి పెళ్ళి అవుతలేదు బాబు అని వాళ్ళని చూడండి వీళ్ళని చూడండి అని అలా పరిగెత్తలేదు వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోతాం, వెళ్ళి పెద్ద గోతులు అడిపోతాం. అయ్య బాబు వాళ్ళు ఇల్లు కట్టేస్తున్నారు వీళ్ళు ఇల్లు కట్టేస్తున్నారు అని వెళ్ళిపోయి ఏదో ఒకటి ఎక్కడి నుంచో తెచ్చేసి ఇల్లు కట్టేసుకుంటాం. తొందరపడిపోతాం. తొందరపడిపోయిన తర్వాత ఉంటుంది మనకు ఆ గోతులో నుంచి బయటికి రావడానికి ఉంటుంది బాబా. అప్పుడు తెలుస్తుంది తొందరపడ్డా మేము. తొందరపడకూడదు. దేవునికి స్తోత్రం. అన్ని ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చే సమయం ఉంటది. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ప్రతి పనికి ప్రతి కార్యానికి సమయం ఉంది.
జకర్యాతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ప్రార్థనలు వినబడ్డాయి, తొందరపడకు. జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది. రే బాబు, నువ్వు ఒక్కడితోనే ఎంత డ్యాన్స్, ఎవరో జత ఉండరు. కొంతమంది ఇప్పుడు మన పిల్లలు ఎదరు నిలబెట్టిన వాళ్ళు వెనకాలంటే ఇళ్ళకి ఆడేస్తారు. నేను మిమ్మల్ని ముందెడతాను, ముందెడితే వెనక్కి తిరిగి ఆడు ఏ స్టెప్ వేస్తున్నాడు, వీడు వేస్తాడు. అప్పుడు ముందేసి వాళ్ళకి వెనకాలేసి వాళ్ళు సులువు. ముందేసి వాళ్ళు స్టేజ్ని చూస్తారు, మనుషులను చూస్తారు, వాళ్ళకి ఎలా చూస్తారు, వీళ్ళకి స్టెప్పులు మర్చిపోతారు. వెనకాలేసి వాళ్ళకి ఎదరు చేస్తుంటే వీళ్ళకి అన్నీ. నేను వెనకాల ఎట్టను, నేను ముందే ఎడతాను. అది రెండోది, ముందే వాక్యం అప్పచెప్పమంటాను. అది ముందే వాక్యం అప్పచెప్పమంటే వెనక్కి వెళ్ళిపోతాడు. అదే కదా, అని వెనక్కి వెళ్ళిపోతాడు. ప్రతి ప్రార్థనకి దేవుడు సమయం ఉంటుంది అమ్మా తల్లి. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీ ప్రార్థనలు వినబడ్డాయి. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వారై ఇశ్రాయేలులో అనేకులు ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉండి మద్యమైనను ద్రాక్షారసమైనను త్రాగడటండి. దేవుని దృష్టికి అతడు చాలా పవిత్రుడిగా ఉంటాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉంటాడు. అతడు త్రాగుబోతులాగా ఉండడు. ఈ రోజుల్లో పిల్లలు కూడా తాగేస్తున్నారండి. పిల్లలు తాగేస్తున్నారు. ఏం తాగుతున్నారా? గంజాయి తాగేస్తున్నారు. గంజాయి తాగేస్తున్నారు చిన్నపిల్లలు. సారా తాగేస్తున్నారు, బ్యాందీలు తాగేస్తున్నారు. వాళ్ళకి ఏది కనపడితే తాగేస్తున్నారు. కళ్ళు అనుకొని పిల్లని తాగేసేటండి. మొన్న వాళ్ళ అమ్మ తెచ్చి పెనాయిల్ బాటిల్ ఎట్టిందంట అక్కడ. ఆ పెనాయిల్ బాటిల్ ఎడితే ఆడు ఈ కళ్ళు అనుకొని తాగేసినట్టు తాగేస్తే పొట్టెంతో వాసిపోయింది. మాకు ఒక మహాపురం ఒకటి ఉంది. అది ఏ పురం అంటే మర్రిపూడి మహాపురం. అది ద్రాక్షారసానికి నిలయం. అది సంపూర్ణ ద్రాక్షారసం అక్కడే తయారవుతుంది. మా పొలంలో శుభ్రంగా ద్రాక్ష ఓటేసి ఊరండి. హైదరాబాదు వెళ్ళిపోయింది వార్త, మర్రిపూడిలో ఈ ద్రాక్ష కొండలు ఎక్కడ ఉంటాయంటే పాస్టర్ గారి సీలోని ఉంటాయి అన్నారు. పాస్టర్ గారి సీలో ఉంటే పాస్టర్ గారు ద్రాక్ష సారా కడతాడు అనుకుని తిన్నంగా నా దగ్గరకు వచ్చేసాడు. ఏంటండి పాస్టర్ గారు ఏంటి మీరు సారా కాస్తున్నారు అన్నాడు. నేను సారా కాస్తున్నాడు అంటే మీ సేలోనే 50 డ్రమ్ములు తీసామండి అంటే ప్రతి పామాయిల్ గుట్ట కింద ఉన్నాయి 4 కేజీ డ్రమ్ములు. మాకు తెలదు. మనమేమో చెట్టు దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నాం. తెల్లారేటప్పటికి ఓటలు పెరిగిపోతున్నాయి. అది ఓట ఊగుతుంది. ఓట గిన్నె నిండి వదిలినట్టు సారా. అక్కడ వీధంటే వెళ్తున్నాడు కొత్తడు, ఊళ్ళోని కొత్తడు ఎవడని ఊరు వెళ్తున్నాడు అనుకోండి. బాబు ఏ ఊరి మీది?
చూడు సరుకు బాగుంది చూడు అంటే ఫ్రీగా వేస్తారు అక్కడ. ఏమేస్తారా? ఫ్రీ. ముందు రోజు ఫ్రీ, తర్వాత ఈడే వెళ్ళి డబ్బులు పెట్టుకుని తాగేస్తారు. రాత్రి ఇదే ప్రసంగం ఏదో మాట మీద వచ్చి, ఈ ఊళ్ళో ఎవడైనా తాగుబోతు లేనోడు ఎవడైనా ఉన్నాడా అని అంటే 7 మీద లెక్కొట్టచ్చు. అందరూ తాగుబోతులే, తాగేస్తారు, తినేస్తారు, 40 సంవత్సరాలు చచ్చిపోతారు. ఎన్ని సంవత్సరాలకే? 40 సంవత్సరాలకే దుఃఖలీజ్ అయిపోతారు. ఇలాగా కావిడి మోసి మోసి ఇలాగైపోయి బెండొచ్చేసి స్కెల్టిన్లో తయారైపోయి పార్టీకి ఖాళీ. పోనీ వాళ్ళని చూసినా వెనకాల ఏమైనా వింటున్నారంటే వాళ్ళు వింటలేదు. తాగుళ్ళు అంత భయంకరమైనది ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ద్రాక్షారసము త్రాగేవాడు నీ గర్భంలో నుంచి రాడు, అతడు పరిశుద్ధుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? యోహాన్ లాగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. యోహాన్ లాగా ఉండాలి మన పిల్లలు. యేసు ప్రభు వారికి ముందు నడిచే దూతల వలె, నక్షత్రాల వలె ప్రభువును ప్రకటించేవారుగా, ప్రభు మార్గాన్ని సరళం చేసేవారుగా మన బిడ్డలు ఉండాలి. నమ్మిన వారంతా చెప్దాము హల్లెలూయా. ఇంతకన్నా గొప్ప భాగ్యం లేదండి. దేవుని మార్గాన్ని సిద్ధపరిచేవారుగా మనం ఉండాలి, మన బిడ్డలు ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. ప్రభు కొరకు ఆయత్తపడేవారిగా ఉండాలి. అంతేకాదు అతడు ప్రభు దృష్టి గొప్పవాడవుతాడు. ఇశ్రాయేలీయులు అనేకులు ప్రభు అయిన వాని దేవుని వైపుకి తిప్పుతాడు. దేవుని వైపు తిప్పుతాడు. దేవుని వైపుకి తిప్పుతారు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క బిడ్డనైనా దేవుని వైపు త్రిప్పవా? ఈ క్రిస్మస్ లో, ఈ సంవత్సరంలో ఒక్కరినైనా ప్రభు తట్టు త్రిప్పుతున్నావా? లేకపోతే వాళ్ళ చుట్టే తిరిగిపోతున్నావు నువ్వు? ప్రభు తట్టు నీవు అనేకుల్ని తిప్పాలి. నువ్వు అనేకుల్ని ప్రభు తట్టు తిప్పాలి. నువ్వు వాళ్ళ తట్టు తిరగకూడదు. లోకం తట్టు తిరగకూడదు. పాపం తట్టు తిరగకూడదు. భయంకరమైనటువంటి లోకాశల వైపు తిరగకూడదు. కానీ నువ్వు దేవుని వైపు తిరగాలి. అనేకులను తిప్పాలి. అనేకుల్ని ప్రభు తట్టు తిప్పాలి. మధ్యకాలంలో ఒక సహోదరి అంటుంది, అయ్యగారండి నన్ను అందరినీ మీరు ఎలాగ గుళ్ళోకి తీసుకుపోతున్నా నువ్వు అని తిడుతున్నారండి. నన్ను తిట్టే ఎవరన్నా సినిమాకి తీసుకుపోతున్నారు అంటే తిట్టాలి, కానీ గుళ్ళో తీసుకుపోతున్నారని అంటే తిడితే తిట్టనే. మనం ఎందుకున్నాం? ఎక్కడ తీసుకెళ్తాకున్నాం? దేవుని దగ్గర తీసుకెళ్తాకే ఉన్నాం. దేవుని వైపు తిప్పేవారిగా ఉండాలి. మన సాక్ష్యం, మన ప్రార్థన, మన విశ్వాసం దేవుని వైపు అనేకుల్ని తిప్పేవారుగా ఉండాలి. యోహాను అనేకుల్ని ప్రభు తట్టు తిప్పుతాడు. అతడు అనేకులను ప్రభు తట్టు తిప్పుతాడు. అంతేకాదు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు నువ్వు ఎంతగా బిడ్డల కొరకు నువ్వు ఎంత వేదన చెందావో, ఇక నుంచి ఆ వేదన పోతుంది.
నువ్వు సంతోషంగా ఉంటావు, నీకు మహానందం కలుగుతుంది. నీ బిడ్డను బట్టి, నీకు ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి నువ్వు మహా ఆనందాన్ని కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. ఈ రోజున ఎవరు పుట్టిన బట్టి ఇంతమంది సంతోషంగా ఉన్నాం? ఎవరు పుట్టిన బట్టి? యేసయ్య పుట్టుకను బట్టి ఈ రోజున మనం అందరము ఇక్కడేనా? ప్రపంచమంతా సంతోషంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక ఇంట్లో పుట్టుక కాదండి, ఇది ఒకరి పుట్టుక కాదండి, ఇది ప్రపంచమంతా సంతోషిస్తున్నటువంటి ఈ కాలంలో అందరం కూడా ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుని ఆయన బట్టి మనం అందరం ఏం చేయాలి? సంతోషించాలి. ఈ రాత్రి సంతోషంగా ఉండాలి. యోహాను పుట్టుట ద్వారా అనేకులు సంతోషించినట్లుగా యేసు ప్రభు వారి పుట్టుక ఇంకా గొప్ప సంతోషం, ఇంకా గొప్ప సంతోషం, ఇంకా గొప్ప సంతోషం. లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో అందరికీ దేవునికి స్తోత్రం. అందరంటే లోకంలో ఉన్న సకల దేశస్థులందరికీ, నీకే కాదు, నాకే కాదు. ఇక మనం ఇంకా చెప్పాలంటే ఈ క్రిస్మస్లో మా అబ్బాయి చెప్తున్నాడు, అక్కడ ఒక మంచి సంఘం ఉంది. ఆ సంఘానికి ఆ పాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా రోజు భోజనాలు పెడుతూ, వస్త్రాలు పంచిపెడుతూ, గిఫ్ట్లు ఇస్తూ, ఇలాంటి యవ్వన పిల్లలు, వృద్ధులేంటి, పెద్దోళ్ళేంటి, అందరూ కూడా వీధులంట కనపడ్డ వాళ్ళకల్లా కూడా చక్కగా హ్యాపీ క్రిస్మస్ చెప్తూ, ప్రభు పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అందరికీ కూడా వాళ్ళకు కలిగినటువంటివన్నీ కూడా వాళ్ళు ఏమైతే ఇవ్వగలరో అన్ని గిఫ్ట్లు పట్టుకొని గిఫ్ట్లు పంచిపెడతానే ఉంటున్నారంటే రోజులు. ఈ నెల అంతా అలాగే పంచిపెడతారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడరా, ఒకసారి నిలబడరా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఏముంది ఇందులోని? ఏనుందా? ఒక యాపిల్ ఇవ్వరా, ఒక యాపిల్ ఇలాగ. ఏది దొరుకుతుంది? ఒక యాపిల్ లేకరా. హ్యాపీ క్రిస్మస్. దేవుని పేరటే రే ఒక కాయ ఇవాళ కిస్మస్ కదా, కిస్మస్. ఇప్పుడు అది తిన్నాడు, సంతోషమేనా? ఇచ్చిన సంతోషం నాకుంది, తీసుకున్నందుకు వాడికి, ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను, తీసుకున్నందుకు వాడు. ఇప్పుడు నాకు దేవుడు ఇంకా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమను సంతోషంగా పంచిపెట్టడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మీ చేతిలో ఎన్ని డబ్బులు ఉన్నాయో పక్కన వాళ్ళకి ఇచ్చేయండి. హ్యాపీ క్రిస్మస్. పుచ్చుకో, ఇచ్చేసాను, నాకు ఇస్తాడు దేవుడు. క్రిస్మస్లో సంతోషం అంటే మనము పల వండుకొని తినేసేసి బొగ్గలతో తిట్టుకోవడం మనము కాదు, మన
పల్లెల్లో పట్టణాల్లో లేకలేని ముసలోళ్ళు ఉంటారు, దుప్పట్లు లేని వాళ్ళు, అయి లేని వాళ్ళు, ఈ లేని వాళ్ళు, వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చి క్రిస్మస్ అని సంతోషంగా వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు సంతోషిస్తారు. మనం కూడా ఇది చూసిన దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, ఏది క్రిస్మస్, ఏమీ లేదు క్రిస్మస్, ఏముంది క్రిస్మస్, ఏమీ లేదు, డబ్బులు లేవు క్రిస్మస్, గిఫ్ట్లు లేవు క్రిస్మస్, చొక్కా లేదు క్రిస్మస్. క్రిస్మస్ అంటే సంతోషం. దేవునికి స్తోత్రం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనము సంతోషాన్ని ఇతరులకు ఏం చేయాలి? పంచిపెట్టాలండి. సంతోషం అంటేనే పంచిపెట్టడం. సంతోషంగా ఉండాలి, అనేకుల్ని సంతోషంగా ఉంచాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఏ సంతోషం? సంతోషము, మహా సంతోషం. అంటే సంతోషము మహా 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 సిమెంట్, మహా సిమెంట్ కాదు, మహా సంతోషం. ఎంత సంతోషం? మహా సంతోషం అంటే దానికి కొరత లేదు. ఎంత సంతోషంగా ఉన్నావు? మహా సంతోషం, చెప్పలేనటువంటి సంతోషం, మహానందం ఉందా నీలో? ఆ ఆనందం నీలో ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఆనందించు. ప్రభు నీకు మహా సంతోషం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషము కాదండి నీకు ఇచ్చింది, మహా సంతోషకరమైన సువర్తమానము నీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకు, నీ కొరకు పుట్టి ఉన్నాడు. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి, మీకు సమాధానం కలుగు చేయడానికి, మిమ్మల్ని ఆదరించడానికి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి. అధిపతి నీ కొరకు పుట్టాడు. నువ్వు దుఃఖించడానికి కాదు, సంతోషించు. నీ దుఃఖ దినములు సమాప్తములైన. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు మహా సంతోషం కావాలి, నాకు మహా సంతోషం కావాలి. రై రై ఎవరండి? రై ఎవరండి? రై మీ ముగ్గురికి అవుతుందిరా, క్రిస్మస్ అయిపోతుంది. మీ ముగ్గురికి క్రిస్మస్ అవుతుంది. రండి. అదే ఒకడు వెళ్ళాడంటే ఆడ వెనకాల నువ్వు వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్తున్నాడు. ఆడు ఇంటికి వెళ్తున్నాడు తెలదు. నువ్వు వెళ్ళిపోయి ఆడ వెనకాల కూర్చుంటావు. తీరం లేదు. ఇంకా ఆడు ఎందుకో వెళ్తాడు. ఒకళ్ళు వెళ్ళారంటే వాళ్ళు వెనకాల వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తున్నారు తెలదు. ప్రభువా, నాకు మహా సంతోషం కావాలని అడగండి. అడగండి, మహా సంతోషం కావాలి. ఒకడికి సంతోషం ఎక్కువైపోయి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాకు మహా సంతోషం కావాలి. చుట్టూ నీ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే సంతోషంగా ఉండు.
ఈ రాత్రి దేవుడు నీకు మహా సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆనందం, పరమ ఆనందం, లోకానికే మహదానందం, లోకానికే మహదానందం, ప్రభు యేసు ప్రవసించే ఆనందం, ఆనందం, పరమ ఆనందం, ఆనందం, అమర ఆనందం, లోకానికే మహదానందం, ప్రభు యేసు ప్రభవించే ఆనందం, హృదయాలను అలరించే ఆనందం, ఆనందం, పరమ ఆనందం, ఆనందం, పరమ ఆనందం. స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్. సంతోషం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునుడు పుట్టెను. దూతాళి స్తోత్ర గీతాలు పాడు ఆనాడు, గోపాలు రక్షరారాజు చూడ ఆవేళ. దూతాళి స్తోత్ర గీతాలు పాడ ఆనాడు, గోపాలు రక్షరారాజు చూడ ఆవేళ. మహిమతో ప్రభువుగా, మహిమతో ప్రభువుగా, మరియకే శిశువుగా, ప్రభు యేసు జన్మించే లోకాన. ఆనందం, పరమ ఆనందం, ఆనందం, అమర
సంతోషం నీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బిడ్డలు దుఃఖంతో ఉన్నారో, ఏ బిడ్డలు వేదనతో ఉన్నారో, ఏ బిడ్డలు మా జీవితంలో సంతోషం లేదనుకున్నటువంటి వారు ఉన్నారో, అటువంటి బిడ్డల పైన నీ యొక్క ఆనందాన్ని ఈ బిడ్డలకి రాత్రి నాయన ఈ ప్రాంతానికి, ఈ ఊర చెరువు గ్రామానికి, ప్రాంతానికి, ఇక్కడున్న సంఘ సహోదరి సహోదరులకు, ఇంకా నిన్ను ఎరగనటువంటి వారందరికీ ప్రభువా నీ యొక్క వెలుగు వారి మీద ఉదయింపచేసి గొప్ప ఆనందాన్ని కలుగు చేయండి, ఆనందాన్ని కలుగు చేయండి, ఆనందాన్ని కలుగు చేయండి. ఆనందం ఈ రాత్రి ప్రభు నిన్ను ఆనందముతో, సంతోషముతో ఇది మొదలుకొని నిరంతరము నీ మీద తన ఆనందాన్ని, నీ మీద నిత్యానందము ఆయన ఉంచుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభు. ఇదిగో తండ్రి, 2వ క్రిస్మస్ ప్రభు కన్నయ్యపేటలో జరుగుతుండగా ప్రభు నాన్న మీరెంతగానో మహిమ తెచ్చుకున్నారు ప్రభు. బిడ్డలైతే అందరూ ఏకీభవించి నాన్న తండ్రి మరి ఈ రాత్రి కాల సమయం ఇలాగ నాయన ఇంత సంతోషకరమైన దినము మాకు ఇక్కడ ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. నాయన బిడ్డలో నుంచి ఇంతవరకు ఏర్పాటు చేసి ప్రభు నేను ఎంతగానో నాయన మహిమపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ప్రభు నాయన ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో నాయన ప్రారంభ ప్రార్థన పాటలు నాయన వాక్యంలో మీరు ఎంతగానో మహిమ తెచ్చుకున్న ప్రభు. నాయన ఏ కుటుంబంలో చీకటి ఉన్నదో తండ్రి నాయన ఆ కుటుంబంలో నీ వెలుగును ప్రకాశింప చేయమని అడుగుతున్నాం ప్రభు. ఏ కుటుంబంలో దుఃఖం ఉందో అసమాధానముగా ఉన్నారో ప్రభు, నెమ్మది లేకున్నారో తండ్రి ప్రభా నాయన మీరైతే నాయన ప్రభా నెమ్మదినిచ్చేవాడు, శాంతినిచ్చేవాడు ప్రభా, నీ వెలుగును ప్రకాశింపచేసే దేవుడవు తండ్రి నాయన ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నాయన క్రిస్మస్ ఆరాధన నాయన ప్రభా ఎంతగానో నీకు మహిమ తెచ్చుకుంటున్నారు ప్రభా, నీకు వందనాలు. అనేక హృదయాలకు సంతోషము, సమాధానము, నెమ్మదిని దయచేయమని ఏర్పాటు చేసిన ప్రతి బిడ్డను నీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నీ దీవెనల బిడ్డలకు సంపూర్ణంగా దయచేయమని, జరగనున్న ప్రతి కార్యక్రమాల్లో మీరే తోడేని నడిపించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినువిధులతో బ్రతిమాలి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చక్కని ప్రార్థన చేసిన అమ్మగారిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. పక్కన వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఒట్టిగా చెప్పకంటే సంతోషంగా పళ్ళు చక్కగా ఇగిలిస్తూ నవ్వుతూ చెప్పండి, నవ్వుతూ చెప్పండి, నవ్వుతూ చెప్పండి. క్యాండిల్స్